అక్బరు చక్రవర్తి మహమ్మదీయ ప్రభువులందరిలోనూ మంచి హృదయం కలవాడని, పరమత సహనం కలవాడని, మత సామరస్యం నెలకొల్పటానికి శ్రమించాడని చరిత్రలో మంచి పేరు పొందాడు. దీనే ఇలాహీ అనే మతాన్ని స్థాపించి దీనుల మానవ సేవ చేశాడు. అడిగిన వాళ్లకు కాదనకుండా సహాయం చేసి దీనజన బాంధవుడిగా లోక ప్రసిద్ధిగాంచాడు. అటువంటి అక్బరు దేశాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తున్న కాలంలో షేక్ ఫరీద్ అనే మహమ్మదీయ ఫకీరు ఒకరుండేవారు. ఆయన గొప్ప తత్వవేత్త, చింతనాశీలుడైన మహాపురుషుడిగా ప్రజల జేజేలందుకునేవాడు. ఎంత ఆధ్యాత్మిక విద్యా సంపన్నుడైనా షేక్ ఫరీద్ పేదరికంతో బాధపడేవాడు. కుటుంబం గడవడానికి కూడా కష్టమైపోతూ ఉండేది. అటువంటి దారిద్ర్య బాధ పడలేక ఆయన ఇలా అనుకున్నాడు, ఈ దరిద్రాన్ని భరించటం అసాధ్యంగా ఉంది. అక్బర్ చక్రవర్తి దయాహృదయం కలవాడని చెప్పుకుంటున్నారు. పేదవాళ్లకెందరికో ధన సహాయం చేసి ఆదుకుంటున్నాడు. ఫకీరులంటే ఆయనకెంతో గౌరవం కూడాను. ఆయన్ను ఆశ్రయించి ఈ దరిద్ర బాధ నుంచి బయటపడాలి, మరో మార్గం లేదు అని అనుకున్నాడట. ఈ ఆలోచన వచ్చాక మరిక ఆలస్యం చేయకుండా చక్రవర్తిని కలిసి తన కష్టాన్ని విన్నవించుకుని తగిన సాయం పొందాలన్న నిశ్చయంతో రాజప్రసాదానికి వచ్చాడు షేక్ ఫరీద్. ఆ సమయంలో చక్రవర్తి పూజా మందిరంలో భగవంతుడిని ఇలా ప్రార్థించుకుంటున్నాడు. ప్రభు, నాకు సర్వసంపదలు ఇచ్చావు. నా సామ్రాజ్యం గాంధార దేశం నుండి దక్షగాంచలం వరకు విస్తరింపచేయి. అక్బరు వంటి సామ్రాజ్య నేత ఈ ప్రపంచంలో మరొకరుండరాదు. సైనిక శక్తి, ఖజానా, నిండుగా ధన సంపత్తుని ఎప్పుడూ నాకు ప్రసాదించు అని విన్నవించుకుంటున్నారట. షేక్ ఫరీదు పూజా మందిర ముఖద్వారం నుండి అక్బర్ చక్రవర్తి అల్లాకు చేసుకుంటున్న నివేదన విన్నాడు. వెంటనే అక్కడ క్షణం కూడా ఆగకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు. షేక్ ఫరీద్ ఫకీర్ వచ్చి వెళ్లిన విషయం రాజభటులు తర్వాత చక్రవర్తికి చెప్పారు. వేదాంత, సాత్విక సంపన్నుడు, తత్వవేత్త అయిన ఫరీద్ అంటే అక్బర్ గారికి చాలా గౌరవం, అభిమానం ఉంది. అటువంటి మహాత్ములు రాజమందిరానికి స్వయంగా రావటం తమ అదృష్టంగా భావించారాయన. అయితే ఆ వచ్చిన ఆయన తనను కలవకుండా వెనుదిరిగి ఎందుకు వెళ్లిపోయారో, అసలాయన ఏ కార్యం మీద తన వద్దకు వచ్చారో అర్థం కాలేదు చక్రవర్తికి. సందేహాన్ని తీర్చుకోవటానికి వెంటనే అక్బరు తానే షేక్ ఫరీద్ దగ్గరకు వెళ్లి వినయంగా నమస్కరించి, బాబా, మీరు వచ్చిన సమయంలో నేను అల్లా ప్రార్థనలో ఉన్నాను. మీ రాకను గ్రహించలేకపోయాను. నన్ను మన్నించి మీ రాకకు కారణం సెలవియ్యండి. ఈ సేవకుడు మీరేది కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని అన్నాడట. అప్పుడు షేక్ ఫరీద్ ఫకీర్ ఆయనకేమీ బదులు చెప్పలేదు. గంభీరంగా ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఆయన మౌనం, గంభీర ముద్ర చక్రవర్తిని మరింత అయోమయానికి గురిచేశాయి. మళ్లీ అదేవిధంగా ఫకీర్ ఏమి కోరి తన మందిరానికి వచ్చారో చెప్పమని ప్రార్థించాడు. ఆయన ఏం కోరినా సేవకునిలా ఆజ్ఞను శిరసావహించి చేస్తానని, ఆయన సేవా భాగ్యాన్ని దయతో ప్రసాదించవలసిందని వేడుకోసాగాడు. ఆ సాధువు నిర్లిప్తత, మౌనం చక్రవర్తికి బాధను కలిగించాయి. తన వల్ల ఏదో పొరపాటు జరిగిందని, అందుకే ఫకీర్ ఆ విధంగా ఉన్నారని అనుకున్నాడు. బాబా, నా వల్ల తెలుసో తెలియకో ఏదో తప్పు జరిగి ఉంటుంది. అందుకే మీరిలా మౌనంగా ఉన్నారు. నా తప్పేమిటో సెలవీయండి, సరిదిద్దుకుంటాను అంటూ పరిపరి విధాలా ప్రాధేయపడసాగాడు. కాని ఫకీర్ మనసులో యాచన గురించి విచారణ చేసుకుంటున్నాడు. చక్రవర్తి వంక దయగా చూస్తూ, రాజా, నిన్ను నిజంగా నేనేదో అడగాలనే వచ్చాను. అయితే నువ్వు కూడా అల్లా ముందు దోసిలి పట్టి ప్రార్థిస్తూ ఏదేదో అడుగుతున్నావు. అది చూశాక నా మనసులో ఆలోచన మారింది. యాచకుడు అనే విషయంలో నాకు నువ్వే ఒక కొత్త పాఠం నేర్పావు. నాకు కనువిప్పు కలిగించావు. నువ్వు భగవంతుని ముందు చేతులు చాపి మహాసామ్రాజ్యనేతవై ఉండి యాచిస్తూ ఉంటే చూశాక నా మనసు మేల్కొంది అన్నాడు మృదువుగా. ఈ మాటలు నిగూఢంగా ఉండి చక్రవర్తికి వాటి భావం అర్థం కాలేదు. అదేమిటి మహానుభావ, కాస్త వివరంగా చెప్పండి అన్నాడట. చెప్పానుగా, నువ్వు అల్లా ముందు అడుక్కుంటున్నావు. నేను నీ దగ్గర అడుక్కోవడానికి వచ్చాను. రాజా, ఈ సమస్త ప్రపంచానికి అల్లాయే ఆధారం. ఆయనే మనల్నందర్నీ కాపాడేది, పాలించేది, యజమానిలా రక్షించేది ఆ భగవంతుడే. ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో ప్రసాదించేది ఆ అల్లానే. మహారాజా, నిజంగా నేనెంత దురదృష్టవంతుడైన సన్యాసినో నాకిప్పుడు అర్థమవుతోంది. అల్లాని వదిలి సర్వసృష్టిని పాలించి పోషించే ఆ దయామయుణ్ణి మర్చిపోయాను. ఒక యాచకుని వద్దకు యాచించాలని వచ్చాను. ఈ సమస్త ప్రపంచం, సంపద అంతా ఆయనదే. ఎవరికైనా అర్హతను బట్టి ఏమి ఇవ్వాలో ఆయనే ఇస్తాడు.
ఆ దయామయుని ఆర్తితో అడగడంలో ఔన్నత్యం ఉంది. ఒక మానవుణ్ణి కాక భగవంతుణ్ణి అడుక్కోవటంలో ఆనందం ఉంటుంది. అది గొప్ప పని. కాని ఒక ముష్టివాని దగ్గర అడుక్కోవటం నీచమైన పని. మందిరానికి వచ్చి నిన్ను చూశాక నిజంగా నాకు జ్ఞానోదయం అయింది. ఇవ్వడానికి నువ్వెవరు, తీసుకోవడానికి నేనెవరు? సమస్త ప్రపంచం ఆ దేవుని ఆదేశానుసారం జరుగుతుంది. నువ్వు నేనేది కోరినా ఇస్తావు. ఆ ఉదార బుద్ధి నీకు భగవంతుడు అనుగ్రహించాడు. అయితే నువ్వు చక్రవర్తివి. హింస, ఆక్రమణ, అన్యాయం, యుద్ధం, క్రోధం, అత్యాశ ఇవన్నీ నీ సహజ గుణాలు. వీటి వలన సంపాదించిన ఐశ్వర్యం నిజమైన సుఖాన్ని, శాంతిని నీకు ఇవ్వలేదు. నిన్ను యాచించి ధనం పొందిన నాకు ఇవ్వలేదు. మనిషి బతకడానికి ధనం అవసరమే. అయితే అది న్యాయ మార్గాన కష్టపడి స్వయంగా సంపాదించుకున్నదై ఉండాలి. అదే మనకు నిజమైన సంతోషాన్ని, తృప్తిని ఇస్తుంది. నీకు, నాకు, అందరికీ ఇచ్చేవాడు ఆ భగవంతుడే. కనుక నాకు కావలసింది ఆ అల్లానే అడుగుతాను. క్షేమంగా ఉండు అని చక్రవర్తిని ఆశీర్వదించాడు. ఫకీర్ షేక్ ఫరీద్ ఈ సంఘటన అక్బర్ చక్రవర్తిలో కూడా కనువిప్పు కలిగించింది. అత్యాశను, సామ్రాజ్య విస్తరణ కాంక్షను విడిచి దీన మానవ సేవలకు మరింత శ్రద్ధ వహించి జనరంజకంగా దేశాన్ని పాలించి మంచి చక్రవర్తి అన్న పేరు శాశ్వతం చేసుకోగలిగాడు.